కానీ అభిమానులకు ఎవరైతే హక్కును చేర్చుకుంటారు. మీకు గతంలో ఒకసారి మా ఆఫీస్కి వచ్చారండి, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చారు. అందరం దూరంగా ఉన్నాం. ఏమైనా నన్ను చూసి మీరు దూరంగా ఉంటారు, రండి రండి అని దగ్గరికి పిలిచారు. అందరి దగ్గరికి వెళ్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఒక అతను వచ్చేసి, సార్ బాలకృష్ణ గారు నమస్కారం సార్ అన్నాడు. ఏందమ్మా అన్నాడు. అంటే లేదు సార్, సార్ మా అమ్మకి క్యాన్సర్ వచ్చిందండి, ఎక్కడ చూపించుకోవాలో తెలియదు, ఇక్కడ చూపిస్తే ఇప్పటికే 5-6 లక్షలు అయినాయి అంటే, ఎవరయా అని చెప్పి పిలిచి ఎమ్మండి బస్ తారకం పంపి తమ్ముడు అని పక్క ఒక అతను అన్నాడండి, అతను తీసుకెళ్తానికి కూడా డబ్బులు లేవంటే నా ముందు 20,000 ఇప్పించారండి. అంటే బాలకృష్ణ గారి మనస్తత్వం అట్టుండిద్ది. ఆయన చాలా సెన్సిటివ్ మనిషి అండి. ఏదైనా ఉండా ఓపెన్ గా మాట్లాడతారు, తర్వాత అంతా మర్చిపోయే మనిషి ఆయన. మీరు చాలా సందర్భాల్లో చూడొచ్చు. ఒక బాలకృష్ణ గారే గారు, చంద్రబాబు గారు కూడా ఆయన హృదయం కూడా చాలా పేద ప్రజలన్నా కానీ ఎవరైనా బాధలు వెళ్తే హక్కును చేర్చుకుంటారండి. మేము 5 సంవత్సరాలు సెంట్రల్ ఆఫీస్ లో ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చేవాడు. వచ్చి ఆయన నమస్కారం పెట్టుకుంటే ఆయన బాధలు చెబితే, సరే మీ బాధ ఓకే అని చెప్పి అమ్మనే పక్కన ఉన్నటువంటి మా కార్యాలయ ఇన్ఛార్జి అశోక్ బాబు గారు ఉండేవాళ్ళు. ఏమంటే వీళ్ళకి ఒక 50,000 లక్ష రూపాయలు ఇందని పంపించారు. చాలా సందర్భాలు. ఇప్పుడు ఒక సందర్భంలో రాయలసీమలో వైకాపా పార్టీ నేతలు ఒక చిన్న రైతు చీనీ తోటను తగలబెట్టారండి, బత్తాయి తోటని తగలబెట్టినప్పుడు అతనికి ఏం ఆసరా లేదు, వచ్చేసి చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి బోర్లు పిలిపించాడు. పిలిపిస్తే నువ్వు బాధపడబాక, జరిగిపోయిన నష్టం జరిగింది, కానీ నీ నష్టాన్ని నేను కొంత భర్తీ చేస్తానని చెప్పి ఆయన కొంత అమౌంట్ ఇచ్చి పంపించారండి. అది చంద్రబాబు గారి మనస్తత్వం. అలాగే లోకేష్ గారు చూడొచ్చు. ఎవరైనా కానీ పిల్లలు నాకు ఎడ్యుకేషన్ కావాలంటే నేను చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయన ఎమ్మటినే డెసిషన్ తీసుకుంటారు. లోకేష్ గారి మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే అన్న నందమూరి తారక రామారావు గారి మనస్తత్వమే. ఉంటారు మాతో గంభీరంగా ఉంటారు, కానీ ఆయన కూడా ఏదన్నా మేము విషయం చెప్పినప్పుడు ఆ విషయం లోతుల్లోకి వెళ్తారు. మీరు చూడొచ్చు, కువైట్ లో కావచ్చు, ఎంతో మంది చిక్కున్న వాళ్ళని ఇక్కడ తీసుకురావటం కావచ్చు. మన నేపాల్లో ఇదంతా ఎందుకండి, నేపాల్లో చిక్కున్నారు కొంతమంది. వాస్తవంగా సూపర్ 6 మీద మహాసభ జరుగుతుంది అనంతపురంలో, దానికి వెళ్లకుండా ఆయన మరి సెక్రటేరియట్ లో కూర్చొని అధికారులను సమాయత్తం చేస్తూ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారండి. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ మనస్తత్వం ఎలా ఉండిద్దంటే పేద ప్రజలకు మనం ఏదైనా చేయాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి అపన్న హస్తం అందించాలి, హక్కులు చేర్చుకోవాలని. భువనేశ్వరి మేడం గారు కూడా, ఆయన కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టేసి వేల మంది పిల్లలనండి, వేల మంది కార్యకర్తలు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి కార్యకర్తల పిల్లల్ని హక్కును చేర్చుకుని ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి.